గమనించాలి. మానవ జీవితంలోని ప్రతి వ్యవస్థకు సంబంధించిన విషయాలు, ప్రతి వ్యవస్థకు సంబంధించిన సూచనలు, ప్రతి వ్యవస్థకు సంబంధించిన హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. అవును, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మానవ జీవితంలో ఉన్న ప్రతి వ్యవస్థకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. అది ఉద్యోగ వ్యవస్థ కావచ్చు, వ్యాపార వ్యవస్థ కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థను తీసుకున్నా సరే అందుకు తగిన హెచ్చరికలు, సూచనలు, విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. ఎవరైతే బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు తగినట్లుగా తమ జీవితాన్ని మార్చుకుంటారో, తమ జీవితాన్ని సరిచేసుకుంటారో వారు శ్రేష్టమైన దేవుని పొందుకుంటారు. బైబిల్ గ్రంథం అంటే దేవుని యొక్క మాటలేనండి. దేవుడు తన భక్తుల ద్వారా రాయించిన మాటలేనండి. కాబట్టి దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవిద్దాం, దేవుడిచ్చిన సూచన ప్రకారంగా జీవిద్దాం, దేవుడు చెప్పిన హెచ్చరికల ప్రకారంగా జీవిద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ రోజున చాలా కుటుంబాలు నష్టపోతున్నడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్లుగా జీవించకపోవడం చేత, దేవుడు ఆశించే విధంగా జీవించకపోవడం చేత. మన జీవితం ఎలా ఉన్నది ఒకసారి ఆలోచించేద్దాం. మానవ జీవితంలో ఉన్న ప్రతి వ్యవస్థకు తగిన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయని సత్యాన్ని గుర్తిద్దాం. బైబిల్ గ్రంథం చదువుదాం, తెలుసుకుందాం, ఆ ప్రకారంగా జీవిద్దాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.